తమిళనాడులో గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ శైలి ఇప్పుడు కీలకంగా మారింది. స్పష్టమైన మెజారిటీ లేకుండా తన దగ్గరకు రావద్దని టీవీకేకి స్పష్టం చేశారు తమిళనాడు గవర్నర్. అంతేకాదు అర్ధరాత్రి విజయ్ ఇంటి నుంచి సెక్యూరిటీ సీఎం కాన్వాయ్ని తొలగించారు. అనుమతి లేకుండా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఎందుకు చేశారని కూడా ప్రభుత్వ అధికారులను వివరణ కోరారు గవర్నర్. తమిళనాడులో గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ శైలి కీలకంగా మారింది. స్పష్టమైన మెజారిటీ లేకుండా తన దగ్గరకు రావద్దని టీవీకేకి స్పష్టం చేశారు తమిళనాడు గవర్నర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకి లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి దినకర్ మనకి అందుబాటులో ఉన్నారు. దినకర్, ఇప్పుడు గవర్నర్ వ్యవహార శైలి చాలా కీలకంగా మారింది. అంటే ఒక పక్క ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కసరత్తు చేస్తూనే మరొక పక్క ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలి, అలాగే అధికారులను ఆయన క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. మొత్తం ఓవరాల్ గా దీని గురించి మీ విశ్లేషణ. టీవీకే పార్టీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు విజయ్ కూడా మరి కాసేపట్లో 11 గంటల ప్రాంతంలో ఆయన పార్టీ కార్యాలయంలో సమావేశమవుతున్నారు. టీవీకే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. దానికి అవసరమైనటువంటి ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అయితే గవర్నర్ ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే నిన్న అసెంబ్లీని రద్దు చేశారు, మొత్తం పాలన అంతా కూడా గవర్నర్ చేతికి వెళ్ళిపోయింది. నిన్న రాత్రి ఆయన గవర్నర్ ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి కూడా రివ్యూ చేశాడు. ప్రధానంగా 3 అంశాలపైన రివ్యూ చేశాడు. ఒకటి వచ్చి టీవీకే విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పి ఆహ్వానిస్తే న్యాయపరమైనటువంటి చిక్కులు ఎలా వస్తాయన్న దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది బోర్డ్సేతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన సలహాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మెజారిటీ లేకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రేపొద్దున్నే రాజకీయ సంక్షోభం ఏర్పాటు చేసే అవకాశం ఉంది కనుక పూర్తి స్థాయి మెజారిటీ ఫిగర్స్తోనే విజయ్కి రమ్మని చెప్పేలా న్యాయ నిపుణులైనటువంటి బోర్డ్సే మన గవర్నర్కి సలహా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల్లో టీవీకే విజయ్ సీఎం కాబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఎందుకు ఏర్పాటు చేశారు, నా అనుమతి లేకుండా నేను కేరళలో ఉన్న సమయంలో, చెన్నైలో లేని సమయంలో మీరు ఎందుకు ఏర్పాటు చేశారన్న దానికి సంబంధించి కూడా అసెంబ్లీ సెక్రటరీని, తర్వాత సచివాలయంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల్ని కూడా ఆయన వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశం చేయడం జరిగింది. ఇంకా అత్యంత కీలకం, గత 4 రోజులుగా ఎప్పుడైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, ఆయనకి 108 స్థానాలు వచ్చాయని తెలిసిన వెంటనే ఆయనే సీఎం కాబోతున్నారని అనుకున్నటువంటి ప్రభుత్వ అధికారులు, పోలీసులు మొత్తం అంతా కూడా అతనికి పూర్తి స్థాయి ఒక సీఎంకి ఇచ్చేటువంటి సెక్యూరిటీ, తర్వాత అంతే స్థాయిలో ఇచ్చినటువంటి ప్రోటోకాల్ని కూడా మొత్తం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయి మెజారిటీ లేదు, గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, ఎందుకు మీరు అతనికి కాన్వాయ్ ఏర్పాటు చేశారు, ప్రోటోకాల్ ఏర్పాటు చేశారు, దాంతోపాటు అసెంబ్లీలో ఉన్నటువంటి సెక్రటరీతో కూడా ఎందుకు నేరుగా కలిసినటువంటి పరిస్థితి అన్న దానికి సంబంధించి కూడా అర్ధరాత్రి ఆయన వారిని ఆగ్రహించారు. అలాగే కాకుండా గవర్నర్ అనుమతి లేకుండా 2 IPS అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్లోకి తీసుకున్నారు. అది కూడా గవర్నర్కి సమాచారం లేకుండా చేయడంతో తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను, తర్వాత పోలీసులను కూడా గవర్నర్ విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్ మందలించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే గవర్నర్ కాసేపట్లో కేరళ వెళ్తారని సమాచారం. ఆయన మరో 24 గంటల పాటు కూడా టీవీకే విజయ్కి అవకాశం ఇచ్చారు. నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే పూర్తి స్థాయి స్పష్టమైనటువంటి ఫిగర్స్తో రండి, లేదంటే తదుపరి ఏం చర్యలు తీసుకోవాలన్నది ఆయన న్యాయ నిపుణుల్ని సంప్రదించిన తర్వాత తీసుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తమిళనాడు రాజకీయంలో, తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో పార్టీల కన్నా గవర్నర్ శైలే కీలకంగా మారింది. గవర్నర్ ఏం చేయబోతున్నారు, గవర్నర్కి టీవీకే మరోసారి ఎలా సంప్రదిస్తుంది అన్నదే ఇవాళ జరగబోతున్నటువంటి డెవలప్మెంట్. ఓవర్ టు యు అక్షయ. ఓకే దినకర్.